ఇంకా ఎవరెవరు అసంతృప్తులపై ఏఐసిసి సీరియస్. మొదటగా జగ్గారెడ్డిపై వేటు. నెక్స్ట్ జాబితాలోనూ సీనియర్లు. ఢిల్లీకి రావద్దు అంటూ ఆదేశాలు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి పార్టీ పదవులు కట్ చేస్తూ తెలంగాణ పీసీసీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ తరువాత ఎవరిపై వేటు పడుతుంది, ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి అనేది రాష్ట్ర కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. హోటల్ అశోకాలో కొందరు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి హాజరైన నేతలకు షోకాజ్ నోటీసులు ఇస్తారా, ఎలాంటి చర్యలు ఉండబోతాయి అనేది హాట్ టాపిక్గా మారింది. సొంత పార్టీలో చిచ్చు పెడుతున్న నేతలపై వేటు మొదలయ్యింది. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పదే పదే విమర్శిస్తూ రాజీనామా చేస్తాను అంటూ చెప్పుకొస్తున్న జగ్గారెడ్డికి పార్టీ పదవులన్నీ కట్ చేశారు. అధిష్టానం నిర్ణయం మేరకు తెలంగాణ పీసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి జగ్గారెడ్డిని తప్పించింది. ఆయన బాధ్యతలను మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ తెలంగాణ పీసీసీ నిర్ణయం తీసుకుంది. అంజన్ కుమార్, అజారుద్దీన్, మహేష్ కుమార్ గౌడ్లకు రేవంత్ రెడ్డి ఈ బాధ్యతలను అప్పగించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చ మొదలయ్యింది. ఏఐసిసి ఆదేశాలతోనే పలు నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ పీసీసీ రాష్ట్రంలోని వ్యవహారాలన్నింటిపైన నివేదికను సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ నివేదిక ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్కు అందించింది. హస్తం పార్టీలోని అసంతృప్త వాదులతో ఆదివారం మాజీ ఎంపీ వి హనుమంతరావు సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి చాలామందిని ఆహ్వానించిన జగ్గారెడ్డి, మరి శశిధర్ రెడ్డి మినహా మిగతా నేతలు ఎవరూ పాల్గొనలేదు. ఈ పరిణామాల్లో జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో సవాలు విసిరారు. మరోవైపు చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నారు అనే ప్రచారం జరిగింది. కొంతమంది కేసీఆర్ కోవర్టులు అంటూ కూడా కాంగ్రెస్లో అనుమానాలు ఉన్నాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఓ వర్గం పనిచేస్తుంది అనే విమర్శలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న కార్యక్రమాలను విభేదిస్తున్న నేపథ్యంలో పలువురు నేతలపై అనుమానాలు బలపడ్డాయి. ఇప్పటి వరకు ఈ నేతలపై ఏఐసిసి సైలెంట్గా వ్యవహరించింది. గతంలో ఓసారి ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమీక్షించి నాయకులకు పలు సూచనలు ఇచ్చి పంపించారు. అయినా ఏదో ఓ సందర్భంలో వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా జగ్గారెడ్డిపై ఓ విధంగా వేటు పడడంతో పార్టీలో ఇంకా ఎవరిపై చర్యలు తీసుకుంటారు అనే సందిగ్ధం మొదలయ్యింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఆయా సందర్భంలో ఏఐసిసి పెద్దలను కలుస్తూనే ఉన్నారు. మంగళవారం వి హనుమంతరావు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర పార్టీ నేతలు ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదంటూ ఏఐసిసి నుంచి సమాచారం అందింది. రాహుల్ గాంధీ యాత్ర, దేశవ్యాప్త యాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇందుకోసం సమావేశాలు నిర్వహిస్తున్నాము అని ఏఐసిసి పేర్కొంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రావద్దు అంటూ ఆదేశించారు. ఇదిలా ఉండగా హోటల్ అశోకాలో భేటీ అయిన సీనియర్లపై హైకమాండ్ సీరియస్ అయ్యింది. దీంతో మరికొందరు సీనియర్లపైన చర్యలు ఉంటాయి అనే చర్చ మొదలయ్యింది. సమావేశం నిర్వహించిన సీనియర్లకు షోకాజ్ నోటీసు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ సమావేశం నిర్వహించిన మాజీ ఎంపీ వి హనుమంతరావు మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు. ఆ తరువాతే అసంతృప్త నేతల సమావేశం ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ పెద్దలు ఆరా తీస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించడమే కాకుండా మంత్రి హరీష్ రావును ఎందుకు కలిశారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివాదాన్ని పరిష్కరించేందుకు 2 రోజుల్లో ఏఐసిసి కార్యదర్శి బోసురాజును రాష్ట్రానికి వెళ్ళాలి అని ఏఐసిసి సూచించింది. ఆయన వచ్చేలోపు షోకాజు నోటీసు ఇస్తారా లేదా అనేది హాట్ టాపిక్గా మారింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.